కొంచెం పచ్చడి అయితే వేసుకొని తింటామండి. ఈ పూటకైతే వేసిచ్చి సాయంత్రం ఏదైనా కర్రీ అయితే చేస్తాను. ఇక్కడికొస్తే పచ్చళ్ళు ఎక్కువ అవైలబుల్గా ఉండవని నేను ఈసారి అయితే మా ఇంటికాడ నుంచి తెచ్చుకున్నా పచ్చడి అయితే. ఇంక ఇంటికాడ అక్కడ మా ఇంటికాడ ఎక్కువగా ఉంటాయిగా, ఇంకా మేము పచ్చళ్ళు అవి కొద్దిగా యూజ్ ఎక్కువ చేస్తాం అక్కడ. ఇక్కడ అత్తయ్య మా వాళ్ళు ఎక్కువ తినరని చెప్పేసి పచ్చళ్ళు అయితే ఇక్కడ ఉండవు. ఇంకా నాకు పచ్చళ్ళకి ఎప్పుడు ఇబ్బంది అయితే ఎప్పుడు కర్రీస్ తినబుద్ధి కాదు కదా. ఇక అలాంటప్పుడు ఇక పచ్చళ్ళు ఏమైనా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇక చూడండి కాకరకాయ పచ్చడి చేశాను కదా మొన్న. ఇంకా కాకరకాయ పచ్చడిను చూపిస్తాను. ఇంకా ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టాము మొన్న, ఉసిరికాయలు తీసుకొని. ఇది ఉసిరికాయ పచ్చడి కనిపిస్తుందా? ఉసిరికాయ పచ్చడిని కాకరకాయ పచ్చడి అయితే తీసుకొచ్చుకున్నా. ఇంక ఎప్పుడన్నా కర్రీ తినబుద్ధి కానప్పుడైతే వేసుకుంటాం. ఇంక ఇప్పుడైతే కాకరకాయ పచ్చడి కొంచెం, ఉసిరికాయ పచ్చడి కొంచెం అయితే వేసుకొని తిని ఇక నైట్ అయితే ఏదైనా కర్రీ అయితే చేస్తానండి నేనైతే. పెడుతున్నా. మా అబ్బాయి మాత్రం మస్తు ఆకలి అవుతుంది. వినిపిస్తుంది మా అబ్బాయి మాట. డోరేనా అది ఫోకస్ పడుతుంది. మా అబ్బాయికి మాత్రం మస్తు ఆకలి అవుతుంది. కర్రీ ఏం లేదు, ఈ పూట పచ్చడి వేసుకుంది. ఓకేనా? సాయంత్రం అయితే ఏదైనా కర్రీ చేసుకుందామా? ఓకేనా? ఏ పచ్చడి వేసావు? ఉసిరికాయ పచ్చడి కొంచెం, కాకరకాయ పచ్చడి కొంచెం. కాకరకాయ పచ్చడి వద్దు నాకు. సరే ఉసిరికాయ పచ్చడి వేసి. ఉసిరికాయ పచ్చడి మా అబ్బాయికి అయితే ఇక చూడండి కొన్ని చక్రాలు దానికి డోరేనా దానికైతే నంచుకోవడానికి ఏదో ఒకటి కావాలిగా. ఇంక వచ్చేటప్పుడు నేనే కొన్ని మామూలుగా ఇక చక్రాలు అయితే కట్టించుకొని వచ్చానండి. ఇక రేపైతే తీసుకుంటాము ఇంకా. ఓకేనా? మేమైతే తింటామండి. ఇచ్చేస్తారు, ఇచ్చేస్తే మా అబ్బాయికి తినిపించాలి. ఇక తినిపించేసాక ఈ పూటకి ఇది దీంతో సర్దుకుంటాం. సాయంత్రం అయితే కర్రీ చేస్తాం. ఓకేనండి. ఇక చూడండి మా అబ్బాయికి అయితే తినిపిస్తాను ఇంకా.